ఛార్జీల భారం పెంచకుండానే బస్సు సర్వీసులు పెంచి సేవలు అందిస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వైకాపా హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందన్న ఆయన ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. ఆర్టీసీ భూముల లీజుల పేరుతో వైకాపా నేతలు ఆక్రమణలకు యత్నించారని, వాటన్నింటినీ వెనక్కు తీసుకుంటామన్నారు. ఆడుదాం ఆంధ్రలోని అక్రమాలు వెలికితీసి ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విధమైన భద్రతా ప్రమాణాలు తీసుకోకుండా గత ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించింది. ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసినారు. ఏపీఎస్ఆర్టీసీ భూములు లాక్కుంటా ఉన్నారు కానీ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకైతేనే ప్రయాణికునికి ఎటువంటి మేలు చేసిన పాపానైతే గత ప్రభుత్వం పోలేదు. రాబోయే కాలంలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు భద్రత కల్పిస్తే ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకొస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ భూములనైతే 33 సంవత్సరాలు అనే బూచి చూపించి లీజుకు తీసుకున్నారు. అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ జరగలేదు. దాంట్లో చాలా తప్పులు జరిగినాయి. మేము త్వరలోనే కమిటీ వేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ భూములు పెత్తందారులు వాళ్ళైతే ఎవరు వాళ్లకు అనుకూలమైన అనుయాయులకు ఇచ్చుకున్నారో ఆ భూములన్నీ వెనక్కి తీసుకునేదానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేదానికి ఆ స్పోర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. దాంట్లో వచ్చే అరకొర సొత్తును కూడా దిగమింగిన పాపం ఎవరికైనా దక్కుతుందని కేవలం వైసీపీ ప్రభుత్వానికి ఆ రోజు దక్కింది. మేము తప్పకుండా దీని మీద చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే దీనిపైన ఒక కమిటీ వేస్తున్నాం. ఎవరైతే ఈ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో డబ్బులు తిన్న పందుకొక్కులు ఉన్నారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తీసుకొని వచ్చి అగ్గిపెట్టేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం.